మీడియా మరియు పాత్రికేయ మిత్రులకి అందరికీ నమస్కారం. ఈరోజు పత్రికా సమావేశాన్ని మీడియా సమావేశాన్ని నిర్వహించడానికి గల ముఖ్య కారణం మీకు ముందుగానే చెప్పాం. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పేరుతో రాష్ట్ర ఖజానాని కానీ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆస్తిని ఏ రకంగా ప్రజలకి కాకుండా ప్రైవేట్ పరం చేయాలనేటువంటి దిక్కుమాలిన ఆలోచనలతో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి ఆలోచనల్ని ఎండగట్టడం కోసం, అలాగే వివిధ రకాల పథకాలను ఇస్తానని చెప్పి రాష్ట్ర ప్రజల్ని మోసం చేసిన చంద్రబాబు నాయుడు గారి యొక్క దాష్టీకాన్ని ఎండగట్టడం కోసం, అలాగే నిన్న అసెంబ్లీలో అవాకులు చెవాకులు పేరిన బాలకృష్ణ గారి నిజస్వరూపాన్ని, ఆయనకున్నటువంటి మానసిక స్థితిని రాష్ట్ర ప్రజానీకానికి మీ ద్వారా తెలియజేయడం కోసం ఏర్పాటు చేసినటువంటి ఈ సమావేశానికి విచ్చేసిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మిత్రులారా, రాష్ట్ర ప్రభుత్వ సంపద అలాగే రాష్ట్ర ప్రజలు ఏ రకంగానూ ఇబ్బంది పడకూడదని చెప్పి విద్యకి వైద్యానికి ఏ రకంగానూ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి డోకా ఉండకూడదని చెప్పి ప్రతి జిల్లాకి ఒక మెడికల్ కాలేజీని పెట్టడం ద్వారా రాష్ట్ర ప్రజలు మొత్తానికి కూడా వైద్యాన్ని అందుబాటులోకి తీసుకురావాలని చెప్పి బృహత్ ప్రణాళికలతో భవిష్యత్తు మీద ఆయనకున్నటువంటి నమ్మకంతో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజల్ని భవిష్యత్తు తరం వైపు నడిపించాలనేటువంటి గొప్ప ఆలోచనతో తీసుకున్నటువంటి నిర్ణయం మెడికల్ కాలేజీలని 17 కాలేజీలని నిర్మించాలనుకోవటం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి అత్యద్భుతమైన విషయం. అయితే ఇక్కడే ఒక సమస్య ఏంటంటే 2024లో ప్రభుత్వంలోకి వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ మరియు కూటమి ప్రభుత్వం నేను విజనరీని చెప్పుకుంటారు, 50 సంవత్సరాల పాటు ఎక్స్పీరియన్స్ ఉందని చెప్పుకుంటారు, సంపదని సృష్టిస్తానని చెబుతారు. మరి ఏ రకమైనటువంటి సంపదను సృష్టించటమో ఈ మెడికల్ కాలేజీలని ప్రైవేటు పరం చేయాలని చెప్పి ఆయన ఆలోచన ప్రజలు అర్థం చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. సంపద సృష్టి అంటే ప్రైవేటు వ్యక్తులకి మెడికల్ కాలేజీలను అమ్ముకుదొబ్బటమా? దీన్ని సంపద సృష్టి అంటారా? 2,50,000 కోట్ల రూపాయలకు పైగా ఇవాళ వరకు అప్పు తీసుకొని వచ్చి ప్రజల నెత్తి మీద రుద్దినటువంటి తెలుగుదేశం కూటమి ప్రభుత్వాన్ని దీన్ని సంపద సృష్టి అంటారా? అసలు ప్రైవేటు మెడికల్ కాలేజీలని ప్రభుత్వ మెడికల్ కాలేజీలని ప్రైవేటు పరం చేయాలనేటువంటి దుర్మార్గపు ఆలోచన మీకు కలగటానికి గల కారణం ఏంటి? ఇదా మీ విజనరీ అంటే? 2027కి మేము ఏదో సాధిస్తామని చెప్పేశానంటే 2027కి అనారోగ్య ఆంధ్రప్రదేశ్ని చేయాలనుకుంటున్నారా? అప్పుల ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దాలనుకుంటున్నారా? చెప్పాలని చెప్పి ఈ సందర్భంగా నారా చంద్రబాబు నాయుడు గారిని కోరుతున్నాం. ఈ కుప్పం ఎమ్మెల్యే గారు, ఈయన ఎమ్మెల్యేకి ఎక్కువ, మంత్రికి తక్కువ. ఈయన విజనరీని చెప్పుకుంటాడు తప్ప ఏ రకంగా కూడా ఈయనకి విజన్ అనేది లేకుండా చేసేటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. మరి ఈయన ఈ మెడికల్ కాలేజీలని ప్రైవేటు పరం చేసేసి ప్రైవేటు వ్యక్తులకి ధారాదత్తం చేసి ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని రోడ్డు మీద పడేసి వాళ్ళకి కనీస వైద్యం కూడా అందకుండా చేయాలనేటువంటి దిక్కుమాలిన ఆలోచన కలగటానికి గల కారణం నేను అనుకోవటం ఒక దుర్బుద్ధి, ఒక అవగాహన లేమితనం. జగన్మోహన్ రెడ్డి గారికి ఒక రాజశేఖర రెడ్డి గారి పేరు చెబితే గుర్తుకొచ్చేది 108. అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెబితే ఎక్కడ ఈ మెడికల్ కాలేజీలు ఈ కలియుగం ఉన్నంత వరకు కూడా ఆయన పేరే చెప్పుకుంటూ వెళ్తారో అనేటువంటి ఒక దుర్బుద్ధితో ఇది లేకుండా పోవాలని, మాకు డబ్బులు లేవు అనేటువంటి దుష్ట ఆలోచనతో మరి 4,000-5,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడానికి కూడా మీ దగ్గర డబ్బులు లేనప్పుడు అమరావతిలో దాదాపుగా 1,50,000 కోట్లకు పైగా ఖర్చు పెడతామని ఏ రకంగా హామీ ఇచ్చారో కూడా ఈ చంద్రబాబు నాయుడు గారు చెప్పాలి.
17 మెడికల్ కాలేజీలు స్థాపించి ఒక్కొక్క కాలేజీకి 150కి పైగా సీట్లను సాధించి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కానుకగా ఇస్తే ఆ సీట్లు కూడా మాకు వద్దని చెప్పి మీరు వెనక్కి తీసేసుకోండి, ఇది ప్రైవేటు పరం చేసేస్తాం, దారాదత్తం చేస్తున్నాం వాళ్ళకని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి లెటర్ రాసినటువంటి దిక్కుమాలిన ప్రభుత్వం ఏదన్నా ఉందనంటే ఒక్క ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఈ కూటమి ప్రభుత్వం, ఈ తెలుగుదేశం ప్రభుత్వం మాత్రమే అని చెప్పి ఖచ్చితంగా చెప్పక తప్పదు. ఈ ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని పక్షంలో రాబోయే రోజుల్లో వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో, వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ ఆధ్వర్యంలో ఒక ప్రజా ఉద్యమాన్ని నెలకొల్పాల్సి వస్తుంది. ఈ ఉద్యమంలో ఈ తెలుగుదేశం పార్టీ, ఈ కూటమి ప్రభుత్వం కొట్టుకుపోక తప్పదని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ, దీన్ని గనక ఇలాగే ఈ నిరంకుశ ప్రజాపాలనని కొనసాగించేటట్టయితే బంగ్లాదేశ్లోనూ నేపాల్లోనూ ఏ రకంగా ప్రభుత్వాలు కొట్టుకుపోయినాయో అదే రకంగా ఈ కూటమి ప్రభుత్వం మొత్తం కూడా ఈ ప్రజల ఆగ్రహ జ్వాలల్లో మాడి మసై దహించుకుపోతారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇంకొక విషయాన్ని కూడా, ప్రతి వర్గానికి అనేక రకాలైనటువంటి హామీలు ఇచ్చారు. ఈ హామీల్లో లాయర్లు కూడా ఒక సమిధలైపోయిన సంగతిని మీకు తెలియజేస్తున్నాను. లా నేస్తం పేరు చెప్పి ఒక్కొక్కరికి 5,000 రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు యువ న్యాయవాదులకు ఇస్తే నేను 10,000 రూపాయలు ఇస్తాను అని చెప్పి అనవసరపు అబద్ధపు ప్రగల్భాలతో అధికారంలోకి వచ్చినటువంటి తెలుగుదేశం ప్రభుత్వం ఒక 5 పైసలను కూడా న్యాయవాదులకి విదల్చకుండా, ఇవ్వకుండా, కనీసం ఇన్సూరెన్స్ను కూడా ఇవ్వకుండా నడి రోడ్డు మీద పడేసినటువంటి దిక్కుమాలిన ఈ తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం కొట్టుకుపోక తప్పనిసరి పరిస్థితులు దగ్గరలోనే ఉన్నాయని హెచ్చరిస్తూ, అసెంబ్లీలో జరిగినటువంటి ఏమయ్యా బాలకృష్ణ, నీకు సినిమాకి టికెట్లు రేట్లు పెంచుకోవాలంటే జగన్మోహన్ రెడ్డి గారు కావాలా? నువ్వు కేసుల నుంచి తప్పించుకోవాలంటే జగన్మోహన్ రెడ్డి గారు కావాలా? నీ బసవ తారకం హాస్పిటల్కి డబ్బులు సంపాదించుకోవాలని అంటే జగన్మోహన్ రెడ్డి గారు కావాలా? నోటుకొచ్చినట్టు ఓడ దాటేదాకా ఓడ బాలయ్య, ఏరు దాటేదాకా ఏడు బాలయ్య, ఏరు దాటిన తర్వాత బోడి బాలయ్య అన్న సందంగా నీ ప్రవర్తన ఉంది. రాజశేఖర్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు పేరు చెప్పుకోకపోతే, వాళ్ళ కాళ్ళు కడిగి నెత్తి మీద నీళ్లు చల్లుకోకపోతే నువ్వు పునీతుడు కానిటువంటి పరిస్థితుల్లో అసలు మెంటల్ సర్టిఫికెట్తో రోడ్డు మీద నిన్ను నడవనివ్వటమే మేం చేసినటువంటి తప్పుగా ఇవాళ అనుకోవాల్సిన పరిస్థితి ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి మొత్తం ఉంది. ఈ మెంటల్ ఎమ్మెల్యేని అసలు అసెంబ్లీలోకి అడుగు పెట్టనివ్వటం కూడా ఈ సందర్భంగా తప్పు. వీటిలన్నింటినీ కూడా వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ పక్షాన మేము ఖండిస్తున్నాం. ఈ యొక్క ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ ఆధ్వర్యంలో ఈ యొక్క ప్రెస్ మీట్ పెట్టిన యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం, ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 16 నెలల కాలంలో వారు ఇచ్చినటువంటి హామీలు ఏ రకంగా తొంగలో తొక్కేసి వారు ఏదైతే రాసుకున్న రెడ్ బుక్ రాజ్యాంగం ప్రకారంగా ఈరోజు వాళ్ళ పరిపాలన జరుగుతూ ఉందో, అన్నది తక్కువ కాలంలోనే ఎంత వ్యతిరేకత ప్రజల్లో వచ్చిందో వారు చేసినటువంటిది ఒక ఫెయిల్యూర్ ప్రభుత్వం మీద ప్రజలలో వచ్చిన వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఒక పక్కన నిరుద్యోగులకి వారు ఏదైతే 20 లక్షల ఉద్యోగాలు ఇస్తానో, లేకపోతే 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పినటువంటి ప్రభుత్వం నిరుద్యోగులను గాలికి వదిలేయటమే కాకుండా ఈ సూపర్ 6 హామీలను పట్టించుకోకుండా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని తీసుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్గా ఉన్నటువంటి వాళ్ళందరి మీద కూడా కేసులు పెడుతూ, తప్పుడు కేసులు పెడుతూ ఈరోజు ఇబ్బంది పెడుతున్నటువంటి విధానం ప్రజలందరూ గ్రహిస్తూ ఉన్నారు, గమనిస్తూ ఉన్నారు. ఇటువంటి కార్యక్రమాలను పూర్తిగా ఇప్పటి నుంచి మానుకోవాలని, ప్రజల అభివృద్ధికి, ప్రజల సంక్షేమానికి ఈ ప్రభుత్వం పనిచేయాలని చెప్పేసి మేము కోరుకుంటూ, రెండో ఆస్పెక్ట్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న కాలం గత 19 నుంచి 24 గత 5 సంవత్సరాల కాలంలో న్యాయవాదులకు వెళ్ళి కలిసినప్పుడు, మా పాదయాత్రలో ఉన్నప్పుడు న్యాయవాదుల సమస్యలు నేను పరిష్కారం చేస్తానని వారు చెప్పడమే కాకుండా చెప్పిన ప్రకారంగా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత న్యాయవాదులకి 2 సంవత్సరాల కరోనా టైంలో కూడా ఎక్కడా కూడా ఆపకుండా జూనియర్ న్యాయవాదులకు 5,000 రూపాయల స్టైఫండ్ ఇవ్వటమే కాకుండా 100 కోట్ల రూపాయల సంక్షేమ నిధికి ఇస్తానని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు 25 కోట్ల రూపాయలనే వారు ఫస్ట్ ఫేజ్గా రిలీజ్ చేయటం, జూనియర్ న్యాయవాదుల సమస్యలను ఆదుకున్నటువంటి విధానం మేము
అందరూ ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. ఈ చంద్రబాబు నాయుడు గారు 5,000 కాదు మేము వస్తే 10,000 ఇస్తాము, చెప్పినవే కాదు చెప్పినవి కూడా అమలు చేస్తామని చెప్పి ఈ ప్రభుత్వం న్యాయవాదుల్ని చిన్నచూపు చూసినటువంటి విధానం ఈరోజు మేము తెలియజేస్తూ ఉన్నాము. ముఖ్యంగా మూడో విషయం వచ్చినట్టయితే ఏదైతే పీపీ విధానాన్ని తీసుకొచ్చిన ఈ ప్రభుత్వం 100కి 100% ఇది ప్రభుత్వ అది వైఫల్యం, ప్రజలకు నష్టం చేసే కార్యక్రమం అనేది మేము చెప్తా ఉన్నాము. ఎందుకు చెప్తున్నాము అంటే గతంలో చూడండి ఒకసారి మనం కనుక ఈ గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఏ ప్రకారంగా ప్రజలకు సర్వీస్ చేస్తున్నారు, ఏ ప్రకారంగా మెడికల్ సర్వీస్ పొందుతూ ఉన్నారు. ఒకసారి కింగ్ జార్జ్ హాస్పిటల్ విశాఖపట్నం చూడండి, గుంటూరు చూడండి, కర్నూలు చూడండి, అలాగే హైదరాబాద్లో కనుక మనం తీసుకుంటే గాంధీ హాస్పిటల్, ఉస్మానియా యూనివర్సిటీ హాస్పిటల్స్ వాళ్ళు తీసుకుంటే ప్రజలను ఏ ప్రకారంగా ప్రజలు ఎటువంటి మెడికల్ సర్వీసెస్ పొందుతూ ఉన్నారు, ప్రజలు తక్కువ ఖర్చుతోటి ఎంతో గొప్పటి మెరుగైన వైద్యాన్ని పొందుతూ ఉన్నారు. ఇటువంటి విధానాన్ని తీసేసి పీపీ విధానాన్ని తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారు కార్పొరేట్ పీపుల్కి పట్టం కట్టేలాగా, ప్రజలకి నష్టం జరిగేలాగా గవర్నమెంట్ కాలేజెస్ ఉంటే ఎంతోమంది మెడికల్ ఎడ్యుకేషన్ని ఆన్ మెరిట్స్లో పేదవారు మెడికల్ విద్యను పొందేటువంటి అవకాశం ఉన్న చోట ప్రజలు గవర్నమెంట్ హాస్పిటల్ ద్వారా కాలేజీల ద్వారా విద్యను మెడికల్ సర్వీసెస్ పొందేటువంటి సిస్టాన్ని తీసేసి కార్పొరేట్ పీపుల్ పట్టం కట్టేలాగా ఈ పీపీపీ విధానాన్ని తీసుకొచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు 100% కూడా ఈ మెడికల్ పీపీ విధానం పాలసీ తప్పుగా మేము చెప్తా ఉన్నాము. ఈ ప్రభుత్వం కక్ష ధోరణిని వదిలేసేసి ప్రజలకి ఇచ్చిన హామీలను అమలు చేసే విధంగా అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రజలకు సంక్షేమాన్ని అందించే విధంగా ఈ ప్రభుత్వం పనిచేయాలని, ఈ పాలసీని విధానాలు ఎటువంటివి మానుకోవాలని మరి ఇది ఒకటే అడుగుతున్నాం. ఈ మెడికల్ కాలేజ్ పీపీ విధానం తెచ్చిన మీరు గవర్నమెంట్ స్కూల్స్ని కూడా మీరు పీపీ విధానంలో నడపగలరా అని అడుగుతా ఉన్నాం. ఇటువంటి విధానాలు కార్పొరేట్ పీపుల్కి లాభం చేసేలాగా చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ నుంచి ప్రైవేటైజేషన్ పర్సనే ఇవన్నీ కూడా వారికి లబ్ధి పొందేలాగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం చేస్తూ ఉంది. ఇవన్నీ ఇటువంటి కూడా మానుకోవాలని మేము ఈ రకంగా ప్రజలకు మంచి జరిగే కార్యక్రమాలు చేయాలని లీగల్ సెల్ ద్వారా మేము తెలియజేస్తూ ఉన్నాము. ఈరోజు ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన సాయిరాం గారికి, నగర అధ్యక్షులు బసారెడ్డి గారికి, మిగతా తోటి న్యాయవాది మిత్రులందరికీ కృతజ్ఞతలు. దివంగత రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో ప్రభుత్వంలో 5 మెడికల్ కాలేజీలకి ప్రభుత్వ మెడికల్ కాలేజీలు చేర్చడం జరిగింది. తర్వాత మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో 5 సంవత్సరాల్లో 17 మెడికల్ కాలేజీలకు పర్మిషన్ తీసుకొని 5 పూర్తి చేసి మిగతా వివిధ దశల్లో ఉండగా చంద్రబాబు నాయుడు గారు మెడికల్ సీట్లు వద్దని చెప్పి కేంద్రానికి లెటర్ రాయడం జరిగింది. ఇది పేద విద్యార్థులకి విఘాతం కలిగించింది. అలాగే ఏదైతే పీపీపీ విధానాన్ని మెడికల్ కాలేజీలో తీసుకొచ్చారో అది వాళ్ళ యొక్క వర్గాలకి మేలు చేయడం కోసం ఆరోగ్య వ్యవస్థ అంతా వాళ్ళ చేతిలో తీసుకెళ్ళి ప్రజల్ని అష్టకష్టాలు పాలు చేయడం కోసం తప్ప మరో విధానం కాదు. అలాగే రాజశేఖర రెడ్డి గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఈ సమాజంలో పేదరికము, తర్వాత ఎక్కువ కుటుంబాలు ఎక్కువ ఖర్చు పెట్టేది వైద్యానికి, విద్యకి, అది గ్రహించి ఈ 2 వ్యవస్థల్ని ప్రభుత్వం నిర్వహించాలనే ఉద్దేశంతో అది జగన్మోహన్ రెడ్డి గారు నాడు నేడు కార్యక్రమంలో ప్రభుత్వ పాఠశాలను బాగు చేసి పేద విద్యార్థులకు అన్ని అండదండలు అందిస్తే ఈ ప్రభుత్వము వాళ్ళ విద్యా వ్యవస్థ వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి వాళ్ళకి మేలు చేయాలని విద్యా వ్యవస్థ ప్రభుత్వ పాఠశాలను నిర్వీర్యం చేయడం జరిగింది. విజనరీ అంటే చంద్రబాబు నాయుడు వాళ్ళ యొక్క వర్గానికి కార్యకర్తలకి మేలు చేసే విజనరీ అయింది. జగన్మోహన్ రెడ్డి విజనరీ అంటే పేద ప్రజలకి సమాజానికి మేలు చేసే విజనరీ అయింది. ఇది ప్రజలు గ్రహించి ఆలోచించుకోవాల్సింది కోరుతున్నాం. ఈ పీపీ విధానాన్ని రద్దు చేయకుండా ఇలానే కొనసాగితే మేము దీని కార్యాచరణ రూపొందించుకొని ఉద్యమాలు చేపట్టడానికి మేము సిద్ధంగా ఉన్నాం. దయచేసి పేద ప్రజల ఆరోగ్య పరిస్థితులను కానీ విద్యా పరిస్థితులను కానీ పొట్టగొట్టకుండా సమాజానికి మేలు చేసే విధానాన్ని కొనసాగించాలని హితవు పలుకుతూ సెలవు తీసుకుంటాం.